పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రిక ఒక చక్కని మాట సంఘానికి తెలియచేస్తున్నారు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. సంఘం చాలా ప్రాముఖ్యమైంది. సంఘం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఈనాడు సంఘాలు అభివృద్ధి పరచబడకుండా, సంఘాల్లో ప్రజలు విస్తరింపబడకుండా అనేక విధాలుగా దుష్టుడు ఆటంకపరుస్తున్నాడు. గమనించండి జాగ్రత్తగా. ఇంకొక విషయాన్ని గమనించుదాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘములో అసలు ఏం జరుగుతుందని ఆలోచిస్తే కొన్ని విషయాలు ఆయన కనిపించాయట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి చదువుకుందాం. కొరింథీ 2వ పత్రిక చూడండి. కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు 2వ పత్రిక రాస్తూ 2వ అధ్యాయములోకి వెళ్ళి 11వ వచనాన్ని చదువుకుందాం. జాగ్రత్తగా గమనించాలి. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండా ఉండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. అయితే సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. జాగ్రత్తగా గమనించాలి మాట ప్రియులారా. అయితే సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే కాదు, అప్పుడప్పుడు దురాత్మ పనిచేస్తూ ఉంటాడు. జాగ్రత్తగా గమనించండి. అయితే పరిశుద్ధాత్మ క్రియలు ఏమిటి, పరిశుద్ధాత్మని యొక్క ఆలోచనలు ఏమిటి, పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు ఏమిటి, అవి ఎలా ఉంటాయి అనేది ఖచ్చితంగా సంఘం గుర్తించాలి. స్తోత్రం. ఇక్కడ పౌలు గుర్తించాడు. ఆయన ఏమంటాడంటే, సాతాను యొక్క తంత్రములను మనము ఎరగని వారము కాము. అంటే మనకు తెలుసు. మధ్యలో అప్పుడప్పుడు ప్రియమైన వాళ్ళారా, మనకు తెలిసిన ప్రతి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం. చూడండి, ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్య భాగములు ఏముందంటే, సాతాను యొక్క తంత్రములను మనం ఎరగని వారము కాము. మనకు తెలుసు అన్ని. సాతాను ఎలా చేస్తాడో, ఎలాంటి తంత్రాలు ఉన్నాయో, ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తాడో, సంఘాన్ని ఎలా బలహీనపరచాలని చూస్తాడో అన్నీ తెలుసు. అయితే ప్రియమైన వాళ్ళారా, నీకు ఒక చిన్న విషయం చెప్పి నేను ముందుకు వెళతాను. మనుషులు చేపలు పట్టడానికి ఏం చేస్తారమ్మా బాబు? జాగ్రత్తగా రాలి. చేపలు పట్టడానికి గాలం తీసుకొని వెళతాం కదా. ఏం చేస్తాం మనం? చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆ గాలం వేసేటప్పుడు ఖచ్చితంగా చేపకు ఏదో ఒక ఏదో ఒక ఆశ చూపించి ఆ గాలం వేస్తేనే చేపలు పడతాయి. అవునా కాదా? ఉట్టి గాలం వేసి చూడండి, చేపలు వస్తాయా? రావు. అందుకనే మనోళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఆలోచన ప్రకారంగా కొంతమంది ఎర్ర పెడతారు, కొంతమంది చేపను పెడతారు, మరి కొంతమంది పిండి పెడతారు. ఇలాగ రకరకాలుగా పెట్టి చేపలు ఏ విధము చేతైనా సరే పట్టడానికి ప్రయత్నం చేస్తారు. అవునా కదా? తర్వాత మనం ఇంకొక వాక్యం చదువుకొని ముందుకు వెళదాం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. అక్కడ ఏముందంటే, వాడు గాలములు వేసి మనుషులందరినీ గుచ్చి లాగి వలలో వేసుకుంటున్నాడు. ఇక్కడ మనుషులు చేపలు పట్టడానికి గాలాలు ఉపయోగిస్తే, పిల్లరా, ఆత్మీయ జీవితంలో సాతాను విశ్వాసులను, మనుషులను, భక్తులను పట్టుకోవడానికి గాలాలు వేస్తున్నాడంట. జాగ్రత్త సుమ. మనం వేసే గాలాలకేమో అనేక రకాలైనటువంటి పిండి పదార్థాలు అవి ఇవి పెట్టేస్తాం. సాతాను వేసే గాలానికి ఏం వేస్తాడో తెలుసా? ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి జాగ్రత్తగా. వాడు ఏమేస్తాడు అని మనం కొద్దిగా ఆలోచించి చూస్తే, అతడు ఏం చేస్తాడు అంటే, ప్రియమైన వాళ్ళారా, భక్తులను, విశ్వాసులను, మనుషులను, ఈ లోకములో ఉన్నవారు ఎవరైనా సరే గాలం వేసి గుచ్చి లాగి ఏం చేస్తాడండి? వాడు బొట్టు ఉంటుందంట, బొట్టులో పడేసుకొని సంతోషంగా గంతులు వేస్తాడు.
ఒక చేప నీకు నీళ్ళల్లో గాలానికి దొరికితే నీకు ఎంత సంతోషమో, ఒక మనుషుడు, ఒక విశ్వాసి, ఒక భక్తుడు ఎవరైనా సరే సైతాను గాలానికి దొరికితే అంత సంతోషం అంట. జాగ్రత్త ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి గమనించుకుందాం. ఎవరైనా ఏ గాలానికైనా చిక్కారేమో, ఏ గాలానికైనా చిక్కుండొచ్చేమో, జాగ్రత్తగా ఈ రాత్రి మనం పరిశీలన చేసుకుందాం. నెంబర్ 1, ఒకటి అతను వేసేటువంటి గాలాలు ఏమిటో తెలుసా ప్రియమైన వాళ్ళారా? మొట్టమొదటిగా మనం ఆలోచించి చూస్తే పరిశుద్ధ గ్రంథములో నీ జీవితంలో ఒకప్పుడు నువ్వు విడిచిపెట్టినవి మళ్ళీ నీ ముందుకు తీసుకొచ్చి పెడతాడు. జాగ్రత్తగా గమనించాలి. నెంబర్ 1, ఒకటి ఏ గాలం వేస్తాడో తెలుసా? గతించిపోయిన సంగతులు తెచ్చి నీ ముందే పెడతాడు. ఎలాంటి కాలమో తెలుసా? అది నిన్ను నిరుత్సాహపరచడానికి, నిన్ను భక్తులు ఎదగకుండా చేయడానికి, నువ్వు దేవుని కార్యాల్లో పాల్గొనకుండా ఉండడానికి, దేవుని పని చేయకుండా ఉండడానికి, దేవుని మందిరానికి వెళ్లకుండా ఉండడానికి, దేవుణ్ణి ఆరాధించకుండా ఉండడానికి వాడు వేసే మొదటి కాలం ఏమిటో తెలుసా? నీ పాపములు, నీ పాత జీవితాన్ని తెచ్చి నీ ముందు పెడతాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అయ్యో, నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థించిన ఫలితం ఏముంది? నేను దొంగతనం చేశాను, లేకపోతే దోపిడీ చేశాను, లేకపోతే ధనం దోసుకున్నాను, ఇంకోటి ఏదో చేశాను, ఇన్ని రకాలు ఉన్నాయి. అమ్మో, నేను వెళ్ళి ప్రార్థన చేశాను, ప్రయోజనం లేదు అని ఊహ నీలో పుట్టిస్తాడు వాడు. జాగ్రత్త. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా ప్రియులారా? దేవుని వాక్యం ఒకసారి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములోకి వెళదాం. చూడండి, మొదటి తంత్రం ఏమిటంటే, నీ విడిచిపెట్టేటువంటి అలవాట్లు, విడిచిపెట్టేటువంటి ఆ జీవితం మళ్ళీ తీసుకుని వచ్చి నీ ముందు పెడతాడు. కానీ ప్రభు ఏమంటున్నాడో చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి ఈ వాక్యం చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనములో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? నేనే నా చిత్తానుసారం, అంటే నా ఇష్టానుసారముగా నీ అతిక్రమములు, నీ పాపములను తుడిచివేయుచున్నాను. ఇక నేను నీ పాపములను, స్తోత్రం చెప్తారు ఒకసారి ప్రియులారా. ఏమంటున్నాడు దేవుడు? నేను జ్ఞాపకం చేసుకోను. ఒకవేళ నువ్వు తెలుసో తెలియకో ఒక దొంగతనం, ఒక తప్పు చేసావు, అయినా సరే సాతాను గాలానికి చిక్కావు, నేను నిన్ను విడిపించుకున్నాను. నువ్వు నా కుమార్తెగా, నా కుమారుడిగా ఉన్నావు. స్తోత్రం. ఇప్పుడు నేను నిన్ను విడిపించుకున్నాను గనక, నేను వాటిని జ్ఞాపకం చేసుకోను గనక నీవు కూడా మాట్లాడాలి. జ్ఞాపకము చేసుకొనకూడదు. అదే దేవుడు మాట్లాడుతున్న మాట. మనం జ్ఞాపకం చేసుకోకూడదు ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం చూడండి. మీకు ఒక విషయం చెప్తాను నేను. ఒక మనిషి చనిపోయాడు. ఒక మనిషి చనిపోయిన తర్వాత అతన్ని సమాధి చేసేసాం. సమాధి చేసిన తర్వాత జ్ఞాపకం వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆ సమాధిని త్రవ్వి అతన్ని చూస్తావా? మాట్లాడాలి. మీరు చూస్తారా? ఎందుకని? అతి భయంకరమైన, క్రూరమైనటువంటి దుర్వాసన. నువ్వు విడిచిపెట్టిన పాపాన్ని కానీ, విడిచిపెట్టిన విధానం కానీ, విడిచిపెట్టిన అలవాటు కానీ మళ్ళీ నువ్వు చేయడానికి ప్రయత్నం చేస్తే, చనిపోయి పాతి పెట్టిన శవాన్ని తీసి మళ్ళీ దానితో నువ్వు ఏకీభవించినట్లే. జాగ్రత్త సుమా, జాగ్రత్త. అందుకే ప్రభు నేను క్షమించాను, నిన్ను నేను క్షమించాను, కానీ నేను జ్ఞాపకం చేసుకోను. నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మందిరానికి రాకుండా, ఆరాధనకి రాకుండా, ప్రార్థనకు రాకుండా, ప్రభువుని స్తుతించకుండా, ప్రభుతో మాట్లాడుకోకుండా ఎంతకాలం ఇంకా నీ జీవితం అలా ఉంటావు? ఈ రాత్రి అడుగుతున్నాడు దేవుడు. ప్రియమైన సోదరి సోదరుడా, జాగ్రత్తగా గమనించాలి మనం. తర్వాత మరొక విషయం, యెషయా గ్రంథము 44:22వ వచనము. దేవుడు ఏమన్నాడో తెలుసా? మంచు విడిచిపోవునట్లుగా నేను నీ అతిక్రమలను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. చప్పట్ల కొట్ల గట్టిగా దేవుని నామాన్ని మహిమపరచు. ఎంత గొప్ప విషయం! ఈ లోకములో మన పాపములు క్షమించేవారు ఎవరు లేరండి. మన అతిక్రమలు క్షమించేవారు ఎవరు లేరు. మనల్ని ప్రేమతో పిలిచేవారు ఎవరు లేరు. కానీ ప్రభు చెప్పినప్పుడు మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏమిటో తెలుసా? ఒక సంఘము కానీ, ఒక సమాజము కానీ, ఈ లోకము కానీ నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు ప్రేమించి నన్ను ఆ పాపము నుంచి విడిపించాడు. దేవుడు ప్రేమించి నన్ను ఈ అలవాటు నుంచి విడిపించాడు. దేవుడు ప్రేమించి నన్ను ఈ జీవితం నుంచి విడిపించాడు. అయితే నా జీవితము, నా బ్రతుకు నా ప్రభు కోసమే. స్తోత్రం చెప్పు.
అలాంటి నిశ్చిత మనలోకి రావాలి ప్రియులారా, అలాంటి నిశ్చిత మనలో ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం చూస్తే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు ఒక 3 విషయాలు నేను ఒక 3 మీకు చూపించి నేను ముగిస్తాను. మొదటి భాగంలో ఒక 3 చూద్దాం. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైన కృప చాలా ప్రాముఖ్యమైంది. ఈ మొదటి మాట, ఆయన మనలను ఏం చేశాడు చెప్పండి అమ్మా? క్షమించాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దంటున్నాడు దేవుడు. తర్వాత ఇప్పుడు మనం గాలం దగ్గరికి వెళదాం. గాలం వేస్తేనే ఎర్ర పెట్టి గాలం వేస్తేనే చేప పడుతుంది. మనుషులు కూడా ఏదో ఒక ఆశ, వాళ్ళకు ఉన్నటువంటి ఆశను చూపించి సాతాను గాలం వేస్తున్నాడు. చదువుకున్నాం కదా మనం, హబక్కు గ్రంథంలో ఏమని వ్రాయబడింది? వాడు గాలం వేసి మానవులందరినీ, కొందరిని కాదండి, జాగ్రత్తగా వినాలి మీరు, అందరినీ గుచ్చి ఉరులువొక్కి చిక్కించుకునుచున్నాడు. వాడు తన వలతో మనుషులను కూర్చుకొని గంతులేస్తున్నాడు. నీ జీవితంలో ఒకవేళ ఆ గాలానికి ఏమైనా చిక్కావేమో, ఏ రకమైన గాలానికి చిక్కావో ఈ రాత్రి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. స్తోత్రం. ఒకవేళ మనం ఏదన్నా గాలానికి చిక్కుంటే, ప్రభువా నువ్వు విడిపించిన తర్వాత మళ్ళీ నేను అదుగో ఆ సాతాను వేసినటువంటి గాలానికి ఏదో ఒక ఇష్టమైంది నాకుంది కాబట్టి నేను చిక్కిపోయాను, నన్ను క్షమించమని ప్రభుని అడిగే రాత్రి స్తోత్రం చెప్పు. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 3వ అధ్యాయము ప్రియమైన వాళ్ళారా 4వ వచనం ఒకసారి చదువుకుందాం. జాగ్రత్తగా వినాలండి. అందుకు సర్పము దినమున అనియు తెలియనని. ఆగండి, చాలండి. సాతానుకి ఎప్పుడైనా సరే నువ్వు సెవిస్తే, నీ ఆలోచన సాతానికి తెలిస్తే, అతడు వేసే గాలం ఏమిటో తెలుసా? నీకు ఏది ఇష్టమో, నువ్వు ఏది చెయ్యాలనుకుంటున్నావో, నువ్వు ఏది చేయబోతున్నావో అది నీకు అనుకూలపరుస్తాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఆ అనుకూలపరచబడినటువంటి దాన్ని మనం ఎప్పుడు ఎదిరిస్తామో అప్పుడు దేవుని పక్షం అయిపోతాం మనం. స్తోత్రం. ఇక్కడ జరిగిన విషయం చూడండి ప్రియమైన దేవుని పిల్లారా. ఒక తంత్రం ఉపయోగించిందంట సాతాను. ఒక తంత్రం ఉపయోగించి అవ్వని ఎలాగా అవ్వని మనం లొంగ తీయాలి, లేకపోతే గాలానికి చిక్కించుకోవాలని ప్రయత్నం చేసి 6వ వచనములో సాతాను తంత్రానికి అవ్వ పడిపోయిందంట. జాగ్రత్తగా గమనించండి పిల్లారా. 6వ వచనం చదవండి. అమ్మా ఏం చూపించింది? తినడానికి మంచిదియు, చూడడానికి అందమైనదియు, రమ్యమైనది, అంటే ఎంతో సుందరమైనది. చూచినప్పుడు చాలండి. చూచినప్పుడు ఏమైందంటండి? ఆమె దాన్ని తీసుకునేది. ప్రియమైన వాళ్ళారా జాగ్రత్తగా గమనించాలి. సాతాను కూడా మన ముందు గాలం వేసి పెడతాడు. వాడు ఏది గుచ్చాడో జాగ్రత్తగా గమనించు. నువ్వు దేవునితో ఉన్నావో, సాతాను గాలానికి చిక్కున్నావో ఈ రాత్రి పరిశీలించుకోవాలి. అవ్వ అయితే చిక్కిందా లేదా చెప్పాలి మీరు. అవ్వలో ఒక లక్షణం ఉంది. దాన్ని సైతాను గమనించి ఖచ్చితంగా చేశాడు. అదేమిటో తెలుసా? మొట్టమొదటిది గొప్పలు మెప్పులు. ఏమున్నాయమ్మా అవ్వలో చెప్పాలి? గొప్పలు మెప్పులు ఉన్నాయంట అవ్వలో. అందుకని గొప్పతనానికి వెళ్ళింది. నేను కూడా దేవుడంతటి వాడిని అవ్వాలి, దేవుడంతటి దాన్ని అవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో, నేను గొప్పదాన్ని కావాలనేటువంటి ఆశతో వెంటనే వెళ్ళి ఆ పండు తీసుకొని తిని మళ్ళీ తెచ్చి ఎవరికి పెట్టింది? జాగ్రత్తగా కొద్ది నిమిషాలు. అవ్వతో ఆగిపోయిందా? జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. స్త్రీ గాని పురుషుడు గాని దేవునికి విరుద్ధమయ్యి ఏ గాలానికైనా చిక్కుకుంటే దాని ప్రతిఫలము ఆ కుటుంబం అంతా అనుభవించవలసి ఉంటుంది. నువ్వు మేలు చేస్తే మేలు కుటుంబం అంతా అనుభవిస్తుంది, కీడు చేస్తే కీడు కుటుంబం అంతా అనుభవిస్తుంది. జాగ్రత్త పిల్లలు. అందుకనే దేవుణ్ణి ఎరిగిన ప్రతి బిడ్డలు మార్పు చెందాలి. స్తోత్రం. మారు మనస్సు పొందాలి.
గాలానికి చిక్కం మనం. అప్పుడు తాను వేసే తంత్రాలు, తాను వేసే గాలాలకు మనం చిక్కకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం దేవుని సంబంధము కలిగిన వారమై మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథములో ప్రియమైన వాళ్ళారా, స్త్రీలు అప్పుడప్పుడు పొగడతలకు పడిపోతుంటారు. దేనికమ్మా? పక్కింటి అక్క వచ్చిందనుకో, ఆహా నీ చీర ఎంత బాగుందో, నువ్వు పెట్టుకున్న బంగారం ఎంత బాగుందో, మీ ఇంట్లో బీరువా చాలా బాగుంది, డబల్ కాట్ మంచం ఇంకెంత బాగుందో అనగానే నా అంతటోళ్ళు ఇంకా ఈ ఊళ్ళో ఎవరు లేరు. గొప్పతనం మెచ్చుకోవడం. ప్రియమైన వాళ్ళారా, చాలా జాగ్రత్త. లోకం మెచ్చుకోవడం మనకొద్దు, ప్రజల మెప్పు మనకొద్దు, కానీ దేవుని మెప్పు మనకు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా జాగ్రత్తగా ఎదగాలి మనం. ఏదో ఏ సిరికాడ గొంగడక్కడే ఉంటే కుదరదు ప్రియులారా. దేవుణ్ణి ఎరిగినటువంటి మనం ఏదో ఒక విధంగా దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారమై దేవుని సన్నిధిలో ఎదిగే వారిగా మనం ఉండాలి. ఆమేన్. కొంతమంది ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా వారు అక్కడే ఉండిపోతారు. కారణం ఏంటంటే ఇక నా జీవితం ఇంతే అనుకుంటారు వాళ్ళు. అంటే ఏ గాలం వేసింది సాతాను తెలుసా? నిరుత్సాహపరిచే గాలం వేసేసింది. జాగ్రత్త. మనలో ఏం కావాలి? ఉత్సాహం. స్తోత్రం చెప్ప గట్టిగా. ఉత్సాహంగా ఉండాలి. మనం దేవుని సన్నిధి కోసం ఉత్సాహపరచబడాలి. ఒక సంఘం ఎదుగుతూ బలపరచబడాలి అంటే ఆ సంఘం కొన్ని విషయాలు నేర్చుకొని ఉండాలి. అవ్వను చూసాం మనం. అవ్వతోనే పోలేదు ప్రియులారా. ఆదాముకి వెళ్ళిపోయింది. ఆదాము అవ్వ ఇద్దరిని తోటలో నుంచి బయటికి నెట్టేశాడు దేవుడు. అయితే వాళ్ళ కుటుంబం అంతటికి కూడా ఆ బాధ కలగటం మనం చూస్తాం. జాగ్రత్త సుమ. కాలాన్ని గమనించే వాళ్ళే జ్ఞానవంతులు. స్తోత్రం. ఎవరండి? సాతాను కాలాన్ని గమనించే వాళ్ళే అందమైనటువంటి తీసుకొచ్చి మన ముందు పెట్టేస్తాడు. అక్కడ దేవుని వాక్యం అంటుంది, చూడడానికి రమ్యంగాను తినడానికి రుచిగాను కనులకు ఇంపుగా కనపడిందంట. అయితే ఇంపుగా కనబడింది కనుక దేవుని మాట మర్చిపోయి, దేవుడు చెప్పింది మర్చిపోయి తను ఇష్టానుసారంగా అవ్వ ప్రయత్నం చేసింది. ఆత్మీయ జీవితం పతనమైపోయి. జాగ్రత్త. రాత్రి వేళలో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ కాలానికి చిక్కావో ఆలోచించుకో. కళ్ళు మూసుకొని ఒక్కసారి దేవుని వైపు చూస్తే ఏ గాలానికి నువ్వు చిక్కొని ఉన్నావు, కొట్టుమిట్టాడుతున్నావు గాలానికి. ఆలోచించాలి రాత్రి. మరొక విషయాన్ని చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథములో ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, సాతాను దగ్గర ఎన్ని గాలాలు ఉన్నాయమ్మా? మళ్ళీ ఒక్కసారి హబక్కూ గ్రంథం చదవండి. ఎన్ని గాలాలంటే వాడి దగ్గర గాలాల గుత్తి ఉందటండి. గాలాల గుత్తే ఉంది. తర్వాత చదువుకోండి, ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత కనపడుతుంది మీకు ఆ మాట. పిల్లరా, నీకు ఏది అవసరమో ఏ గాలం అది వేసేస్తాడు. నీకు ఏది మనసులో అనుకుంటుందో ఆ గాలం వేస్తాడు. నీ ఆలోచనలు ఏది ఉందో ఆ గాలం వేస్తాడు. చివరికి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవునికి దూరం చేసి వాడు చిక్కించుకొని వాడు వల్ల వేసుకొని సంతోషపడతాడు. ఈ స్థితి ఎలా ఉంది మరి? జాగ్రత్తగా ఆలోచించి రాత్రి ఈ లైవ్ ద్వారా వింటున్నటువంటి ప్రియ సోదరి సోదరుడా, ప్రియమైన దేవుని కుమారి, ఈ రాత్రి ఆలోచించాలి. నువ్వు ఏ విధమైనటువంటి ఏ రకమైనటువంటి గాలానికి చిక్కావు? మీకు ముందే చెప్పాను నేను. అతని దగ్గర గాలాలతో పాటు తంత్రాలు కూడా ఉంటాయి. ఏముంటాయి అమ్మా? చదివి మీకు వినిపించాను కదా. సాతాను తంత్రాలు మనము ఎరగని వారము కాము అన్నాడు పౌలు భక్తుడు. గాలాలు మాత్రమే కాదు, తంత్రాలు కూడా ఉంటాయి. వాడు ఎలా వేయాలో, ఎలా వేస్తే ఎలా గాలాన్ని గుచ్చుకుంటారో, ఎలా చిక్కిపోతారో బాగా తెలుసు ప్రియులారా. జాగ్రత్త సుమా. ఈ రాత్రి వేళలో ఆత్మ మెలకువ కావాలి మనకి. ఈ రాత్రి వేళలో ఆత్మ బలపరచబడిన వారమై మనం ఉండాలి. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మరొక విషయాన్ని చెప్తాను చూడండి. రెండవదిగా చూస్తే మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. గాలాన్ని లెక్క చేయని వ్యక్తి ఉన్నాడు. అవేమో గాలానికి చిక్కిపోయింది, తంత్రాలకు పడిపోయింది. కానీ బైబిల్లో ఒక వ్యక్తిని చూపిస్తాను. అతడు సాతాను వేసిన గాలానికి చిక్కుకోలేదంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదికాండము చూడండి. ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. జాగ్రత్తగా వినాలి. యోసేపు రూపవంతుడు, సుందరుడును,
భక్తి కలిగిన వాడు, నీతిమంతుడు, పవిత్రత కలిగిన వాడు. అయితే యోసేపుకు సాతాను పొతీఫరు భార్యను పెట్టి గాలం వేసేసింది. చూసారండి, అందమైన వాడు, చక్కని వాడు, ఆత్మీయ జీవితం ఎదుగుతున్నాడు, దేవుళ్ళు బలపరచబడుతున్నాడు. చాలా సార్లు మనం ఏం వింటాము, ఏం చదువుతామంటే యోసేపుకు దేవుడు ఎప్పుడు వెళ్ళలేదా మీరు? తోడై ఉండెను అంటే అంత భక్తి కలిగిన వాడు. అయినా సరే తంత్రం వేసింది, గాలానికి గుచ్చింది. ఎవరిని గుచ్చింది తెలుసా? పొతీఫరు భార్యను గుచ్చి వేసేసింది. దేవుని వాక్యం చూస్తే ప్రియమైన వాళ్ళారా, 7వ వచనం చదువుకుందాం. చూడండి, చివరి లాస్ట్ 12వ వచనం చదువుకుందాం. 11, 12 సూటిగా. తర్వాత 11, 12 లాస్ట్ పని చదువు. సైతాన్ అనుకుంది, యోసేపు నువ్వు భక్తి కలిగిన వాడివి, శక్తి కలిగిన వాడివి, రూపవంతుడవు, అందమైన వాడివి, దేవుడు నీకు తోడున్నాడు. తోడు లేకుండా చెయ్యాలి అంటే ఇదిగో నేను గాలం వేస్తున్నానని పొతీఫరు భార్యని గుచ్చి వేసేసాడు. అయితే యోసేపు చేసిన పని ఏమిటో తెలుసా పిల్లరా? తనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, దేవుని శక్తి ద్వారాగా ఆ 12వ వచనంలో ఏముంటుందో తెలుసా? ఆమె చేతిని విడిచిపెట్టి, ఆమె పట్టుకున్న చేతిని విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. స్తోత్రం చెప్పగట్టిగా. ఎప్పుడైనా కాలానికి చిక్కిన వాళ్ళు ఆలోచించండి. పారిపోయే స్థితిలో ఉన్నారా? పడిపోయే స్థితిలో ఉన్నారా? జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. అవ్వ పడిపోయిన స్థితిలో ఉంది, కానీ ఇక్కడ యోసేపు విడిచిపెట్టి పారిపోయాడు. నాకు నువ్వొద్దు, నీ అందము, నీ ఆకర్షణ నాకేం అవసరం లేదు, నీ ధనము, నీ డబ్బు, నీ బంగారం నాకొద్దు, నాకు అన్నిటికన్నా మిన్నైన నా దేవుడు నాకు కావాలి. స్తోత్రం చెప్పగట్టగా చప్పట్ల కొట్ట దేవుని మహిమపరచు. ఆ విధంగా యోసేపు కాలాన్ని, తంత్రాలను కూడా జయించాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు మీకు ఇంకా వివరించడానికి సమయం కాదు గనక నేను చూపిస్తూ వెళుతున్నాను. కాలాలు ఎలాంటి కాలాలు ఉన్నాయో, ఎన్ని రకాల తంత్రాలు సాతాను దగ్గర ఉన్నాయో, ఈనాడు సంఘాలు ఎదగలేక ఎందుకు పడిపోతున్నాయో, ఈనాడు సంఘాలు ఎందుకు బలహీనపరచబడిపోతున్నాయో, ఈనాడు సంఘాలు వృద్ధి పొందలేకపోవడానికి కారణం ఏమిటో, ఈనాడు సంఘాలు తెలుసుకోలేకపోవడానికి కారణం ఏమిటి అంటే సాతాను తంత్రాలు, సాతాను కాలాలు. ఈ రెండు కూడా గుర్తుంచుకోవాలి ప్రియమైన వాళ్ళారా. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఉన్నతమైన కృపలో మరొక విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియా దేవుని ప్రజలారా గమనించండి. అన్ని విధాల దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఈ రాత్రి వేళలో. నీ జీవితం ఎలా ఉంది? ఏ గాలానికైనా చిక్కావా నీవు? ఏ గాలానికైనా చిక్కి బాధపడుతున్నావా? ఏ గాలానికైనా ఒకవేళ చిక్కుంటే ఇదిగో ఈ రాత్రి వేళలో ఏ గాలానికి చిక్కావో, ఎలా విడుదల పొందాలో జాగ్రత్తగా గమనించమని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. తర్వాత ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మరొక విషయం మీకు తెలియచేస్తాను. దేవుడు అంటున్నాడు కదా, ఓ ప్రియా సోదరి సోదరుడా, ఎంతకాలము గాలాలకు చిక్కిపోయి ఉంటావు? బయటికి రావా? అభివృద్ధి పరచబడవా? విస్తరింపబడవా? రేపు ఒకవేళ నేను వస్తే నా రాజ్యానికి వారసత్వం నీకుందా? ప్రశ్న వేస్తున్నాడు. ఇద్దరు చూపించాను మీకు నేను. ఒకరు గాలానికి చెప్పాలి చిక్కిన వారు, ఒకరు చిక్కని వారు. గాలానికి, సాతాను తంత్రాలకు చిక్కని వాడు యోసేపు. అందుకని యోసేపు ఆ దేశాన్ని తను బలపరచబట్టమే కాదు, దీవించబట్ట మాత్రమే కాదు, ఆ దేశానికే ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఆమేన్. నువ్వు ఏ కాలానికి, ఏ తంత్రానికి ఒకవేళ నువ్వు చిక్కకపోతే నీ కుటుంబంలో నీవు, నీ కుటుంబం అంతా అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతావు. చప్పట్ల కొట్ట గట్టిగా. అంతకన్నా ఆశీర్వాదం ఏముంది పిల్లరా? ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను సార్. చూడండి, యోసేపు
కష్టానికైనా ఇష్టపడ్డాడు, శ్రమకైనా ఇష్టపడ్డాడు, అవమానాలకు ఇష్టపడ్డాడు, అపనిందలకు ఇష్టపడ్డాడు, ఖైదీగా ఉండడానికి ఇష్టపడ్డాడు, శ్రమలకైనా ఇష్టపడ్డాడు. కానీ పాపానికి మాత్రం ఇష్టపడలేదు. స్తోత్రం చెప్పండి. దేవుడు అక్కడ మెచ్చుకున్నాడు ఆయన్ని. ఒక దేశానికి రాజుగా చేశాడు ప్రియులారా. ఆ దేశంలో ఉన్న ప్రజలకు ఇతన్ని ఆశీర్వాదంగా పెట్టాడు. నువ్వు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి, నీ కుటుంబానికి దీవెనగా ఉండాలి అంటే గాలం నుంచి నువ్వు బయటికి రావాలి. ఆమేన్. చిక్కిన గానాన్ని తుప్పు చేయాలి. నువ్వు చిక్కిన దేనికి చిక్కిపోయి ఉన్నావో తుక్కుగా చేసి నువ్వు బయటకు వచ్చి నా ప్రభుని కనుక నువ్వు అనుసరిస్తే, వెంబడిస్తే నువ్వు దీవించబడతావు. స్తోత్రం. ఇంకొక విషయం కూడా చెప్తాను చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం. ఇక్కడ సాతాను మరొక తంత్రం వేసేది కుటుంబం మీద. వినాలి జాగ్రత్తగా మీరు. సాతాను ఒక కుటుంబం మీద ఒక తంత్రం వేసేసింది. ఒక గాలం తీసుకొచ్చి ధనము అనేటువంటి ఆ ఎరగుచ్చి వేసేసింది. 5వ అధ్యాయము 1 నుండి చూస్తే అననీయ సెపిరా అనే చదువమ్మా. చూశారండి, జాగ్రత్తగా గమనించండి. దేవుని సొమ్ము నువ్వు దొంగిలిస్తే నువ్వు దీవించబడతామని చెప్పిందంట సైతాను. ఏ గాలం వేసిందమ్మా? ధనాపేక్ష గాలం వేసేసింది. నువ్వు దేవుని సొమ్ము దొంగిలించు, పర్వాలేదు. దేవునికి ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వవద్దు, భద్రంగా దాసుకో. దేవునికి ఇచ్చే దానిలో నుంచి కొంత తీసి నువ్వు దాసుకో చెప్పి గాలం వేసేసింది. ఆ గాలానికి వాళ్ళిద్దరు పడ్డారా లేదా? చిక్కారా లేదా? తంత్రానికి చిక్కారు, గాలానికి పడిపోయారు. ఆ తర్వాత అక్కడ దేవుని వాక్యం మనం చూస్తే చూడండి, 3వ వచనం చదువుకుందాం. 5:3 ఏముందంటే, పేతురు అంటున్నాడు, దైవ సేవకుడు అంటున్నాడు, అననీయ, అయ్యో నీకు ఇచ్చినటువంటి దేవుడిచ్చిన దాంట్లో, నీ దేవుడికి ఇయ్యాల్సిన దాంట్లో నువ్వు కొంత దాచుకొని పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాలోచన పెట్టి గాలం వేసింది? ఆలోచించండి. అడుగుతున్నాడు, అననీయ, దేవుడు నీకు ఇచ్చిందే కదా, నువ్వేడ తెచ్చుకున్నావా? నాకు ఏదైనా ఇచ్చాడు దేవుడు అంటే అది దేవుడు ఇచ్చింది. స్తోత్రం. నీకు ఏదైనా ఇచ్చాడంటే ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. అందుకని ఇక్కడ అననీయతో అంటున్నాడు, అననీయ, ఏంటి నువ్వు చేస్తున్న పని? దేవునికి ఇవ్వవలసిన దాన్ని దొంగిలిస్తావా? సాతాను నీ హృదయాన్ని ఎందుకయ్యా ప్రేరేపించింది? ఆ గాలానికి నువ్వు ఎందుకు చిక్కిపోయావు? ఆ తంత్రానికి ఎందుకు నువ్వు పడిపోయావు? అడుగుతున్నాడు ప్రియులారా. ఈనాడు ఎంతమంది గాలానికి చిక్కున్నారు? ఎంతమంది ఈ గాలానికి చిక్కి బయటికి రాలేకపోతున్నారు ప్రియులారా. కొంతమందికి మరొక రకం గాలం వేస్తాడు. దేవుని సొమ్ము ఖచ్చితంగా నమ్మకం ఉన్న భక్తులు తీసి పక్కన పెడితే దాన్ని 3 భాగాలుగా 5 భాగాలుగా చేసి ఎక్కడికన్నా వెళ్తే అక్కడ ఇస్తారు, ఎవరన్నా వస్తే ఇక్కడ ఇస్తారు. కానీ స్థానికమైనటువంటి నీ సంఘములో నువ్వు చేయాల్సింది చేయలేకపోతున్నారు. అది నీ తప్పు కాదు, సైతానేసిన గాలం. అది గుర్తుపెట్టుకో, సాతానేసిన గాలం. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా గమనించాలి. నువ్వు అభివృద్ధిపరచబడాలి అంటే, నువ్వు దీవించబడాలి అంటే గాలాల నుంచి ఏం చేయాలి? నువ్వు తప్పుకొని రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. భయంకరమైన గాలం వేశాడు ఇక్కడ సాతాను. అననీయ సెపిరా చేసిన గాలం సామాన్యమైన గాలం కాదు. ఈనాడు సమాజంలో సంఘములో జరుగుతున్నటువంటి విధానాలు, ఆ భయంకరమైనటువంటి గాలాలు ఎంతమంది చిక్కున్నారో, ఎంతోమంది చిక్కున్నారు. అవును ప్రియులారా, తర్వాత మీకు ఎప్పుడైనా చెప్తాను నేను. ఏముందో తెలుసా? పరిశుద్ధ గ్రంథములో, మలాకి గ్రంథములో 3వ అధ్యాయం 8వ వచనంలో ఏముందో తెలుసా? నీ 10వ భాగము నీ మందిరంలోకి తీసుకొని రావాలి. స్తోత్రం చెప్ప. అలా తెచ్చి నన్ను అడుగు, నువ్వు ప్రభు నన్ను అడుగు, నువ్వు నేను నిన్ను దీవిస్తాను. కానీ నువ్వు ఎక్కడ చిక్కున్నావో తెలుసా? సాతాను గాలానికి చిక్కిపోయి ఉన్నావు. నువ్వు
బయటికి రాలేకపోతున్నాం. ఆశ పెట్టింది, దురాశ పెట్టింది, అత్యధికమైన ఆశ కలిగించింది, ధనాపేక్ష కలిగించింది. అననీయ షపీరా వాటి వల్లే పడిపోయినట్టు మనం చూస్తున్నాం. పిల్లరా, చాలా జాగ్రత్త అండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం చూస్తే ప్రభు మాట్లాడుతున్నటువంటి మరొక మాట చూద్దాం. ప్రియమైన వాళ్ళారా, చూడండి. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 2వ కాలం. అమ్మా, 2 కాలాలు చెప్పాను, ఇప్పటికి 3వ కాలం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అందము ఏంటి కాలం అండి? అందము కాలం. ఎక్కడ అందంగా కనపడితే స్త్రీ గాని పురుషులు గాని పరిగెత్తకండి ప్రియులారా. ఎందుకో తెలుసా? అది ఖచ్చితంగా సాతాను వేసే కాలం. అది సాతాను వేసే కాలం. కానీ దేవుని వాక్యం శరీర సౌందర్యాన్ని ఎప్పుడు కోరుకోదు, కానీ ఆత్మీయ సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటాడు. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలు కొనియాడబడుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. సాతాను అంటాడంట, భయభక్తులు కలిగిన స్త్రీలు దేవుల్లో కొనియాడబడమే కాదు, స్త్రీలు కానీ పురుషులు కానీ నాకు ఏ భేదం లేదు, ఎవరినైనా సరే నాలో కూడా కొనియాడుకున్నట్టు చేస్తా ప్రజల్లో. లేదు చూసారండి, ప్రజలు మంచిని కొనియాడతారు, చెప్పాలి మీరు, చెడ్డని కూడా కొనియాడతారు. మంచిని 100 మంది చెప్పుకుంటే చెడుని 1000 మంది చెప్పుకుంటారు. ఎలాంటి గాలాలు ఉన్నాయి అనుకుంటున్నారు సాతాను దగ్గర? ఎలాంటి తంత్రాలు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? పిల్లరా, జాగ్రత్త సుమా. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఈ దినాల్లో అందము ప్రాముఖ్యమైపోయింది. అందం అనే పేరుతో యవ్వనస్తులు పాడైపోతున్నారు. పిల్లరా, నేను ఒక ఊరికి టూకీగా చూపిస్తాను 4 విషయాలు. ఈ విషయాల్లో వీటితో పాటు ఊరికి చూపిస్తాను. ఈసారి మీకు ఎవరిస్తాను? నేను సాతాను వేసే గాలాల్లో అందం పక్కన పెట్టి మళ్ళీ చూద్దాం. అందం ఇంకా 4 ఉన్నాయి, ఒక ప్రాముఖ్యమైన. నెంబర్ 1 ఒకటేటో తెలుసా పిల్లరా? సాతాను వేసేటువంటిది ఒకటి, నెంబర్ 1 ఆ గాలం డ్రెస్సులు. ఏంటి అమ్మా? స్త్రీలు కానీ పురుషులు కానీ వారు వేసుకునే డ్రెస్సులు వారికి అందంగానే ఉంటుంది. వారికి అనిపించింది మా ఊళ్ళో ఎలాంటి డ్రెస్ ఎవరు వేయలేదు అని. అబ్బో, ఎంత బాధాకరమో. నెంబర్ 2 రెండోది, ఇప్పుడు వివరించాలండి. రెండోది ఏంటో తెలుసా? హెయిర్ కటింగ్. అంటే అర్థమైందా మీకు? క్రాపులు. ఆడోళ్ళు కూడా ఇప్పుడు జడలు తీసి క్రాపులు పెడుతున్నారట. చూపిస్తా, పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. మాట చెప్తాను తర్వాత మీకు. పౌలు భక్తుడు అంటున్నాడు, జాగ్రత్త జాగ్రత్త, జడల విషయంలోను, జడలు అల్లుకునే విషయంలోను, వస్త్రాల విషయంలోను జాగ్రత్తగా ఉండి. ఎందుకో తెలుసా? సాతాను గాలం వేస్తాడు అని చెప్పాడు. 3వది సెల్ ఫోన్. ఇది అందరికి పడిపోయిన కాలమే కదా, అవునా కాదా? నేను ఒక ఆమెను చూశాను, స్త్రీని. అందరి చేతిలో సెల్ ఫోన్ పెట్టుకొని పోతుంటే ఆమె ఏం చేసిందో తెలుసా? కట్టుకునే సీరకి ఒక జేబు ఏర్పాటు చేసింది. ఒక సైడ్లో ఒక జేబు ఏర్పాటు చేసి పైనేమో ఇలా కప్పుకుంటుంది, లోపలేమో సెల్లు. పెబ్బిళ్ళకి చూపిస్తుంది. వీటన్నిటి గురించి తర్వాత మీకు ఎవరిస్తాను నేను ప్రియులారా. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ కాలానికి మనం చిక్కున్నామో ఈ రాత్రి ఆలోచించుకుందాం ప్రియులారా. ఇక 4వది ప్రియులారా, కామ దూరతని గాలం వేసేస్తాడు. ధనాపేక్ష గురించి మీకు చెప్పాను. ఇవన్నీ చెప్పడం కుదరదు కనుక ధనాపేక్ష గురించి, ఆ గాలాన్ని గురించి కొద్దిగా వివరించుకొని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 6:25 అండి. దాని అందమునందు నీ హృదయములో ఆశపడకు. ప్రియ సోదరి సోదరుడా, ప్రియమైనటువంటి సోదరుడా, నీ హృదయములో ఎదుటి స్త్రీ అందాన్ని గురించి ఎప్పుడు నువ్వు ఆశపడద్దు. ప్రియమైన సోదరి, ఎదుటి వాడి అందాన్ని ఎప్పుడు నీ హృదయంలోకి తేవద్దు, ఆశపడద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త సుమా. మొదట ఏం చదివా? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. నేను ఒక మాట చెప్తాను, వాక్యములోనే, పరిశుద్ధ గ్రంథములోనే, ఆదికాండము 34వ అధ్యాయము 1వ వచనం. తన అందాన్ని రాజకుమార్తెలకు, రాజకుమారునికి చూపించడానికి ఆ దేశానికి వెళ్ళిపోయింది. ఇతరులు